కర్త లేకుండా కర్మలు చేస్తాంటే, అహంభావం లేకుండా పని చేస్తాంటే మనకి యోగం అవుతుంది. అది కర్మని యోగంగా చేసిన వాళ్ళం అవుతాం. అది పునర్జన్మలను తీసుకొచ్చే సంస్కారాలనండి, వాసనలండి, అవి కూడా క్షీణిస్తాయి మన కర్తలైన కర్మలు చేస్తే. మనం చేసే పని అహంభావం లేకుండా చేస్తే దానివల్ల మనకు కేవలం అహంభావం అణిగితేనే కానీ ఆత్మజ్ఞానం రాదని. అంచేది మనం కర్మని యోగంగా చేయటం నేర్చుకోవాలి. శాస్త్రం ఏం చెప్తారంటే, అక్షర జ్ఞానం లేకపోతే శాస్త్రం అర్థం అవుతుంది. మనం ఏదైనా శాస్త్రం చదువుకోవాలనుకోండి, అక్షర జ్ఞానం ఉండాలి. అక్షర జ్ఞానం లేకుండా శాస్త్రం మనం అర్థం చేసుకోలేము. కొన్ని ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి. అదేవిధంగా యోగం లేకపోతే కర్మయోగం అనండి, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యానం, ఏదో యోగం లేకుండా తత్వం తెలియబడదు. ఉపాసన లేకుండా, యోగం లేకుండా తత్వం తెలియబడదు. అక్షర జ్ఞానం లేకపోతే శాస్త్రం చదివిన అర్థం కాదు. అధ్యయనం చేయడానికి శాస్త్రం జ్ఞానం అవసరం. తత్వజ్ఞానం తెలుసుకోవడానికి యోగం అవసరం. అది మనం ఏ పని చేసినా స్వార్థం లేకుండా సహృదయంతో చేస్తే, నిరహంకారంగా నిరాడంబరంగా చేస్తే మనం చేస్తున్న పని ఇహానికి ఉపయోగపడుతుంది, పరానికి ఉపయోగపడుతుంది. అంటే మన తత్వజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కూడా సహకరిస్తుంది. ఒకే పని ఇహానికి పరానికి కూడా ఉపయోగపడుతుంది. వ్యక్తిభావం లేకుండా చేస్తే, అంటే ఇంపర్సనల్గా కనుక చేస్తే.